మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ డివిజన్లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది? అన్ని డివిజన్ల కల్లా తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందంటే 2023లో దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈరోజు 61.9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సంటేజ్ ఎరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.333 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8% అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సంటేజ్లో బీజేపీ. సో ఇప్పుడు ఓవరాల్గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్కి 61.9%, 33.3% కాంగ్రెస్కి, బీజేపీకి 4.8%, అలాగే ఎంఐఎం కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 0 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్స్ 1 to 2% లోపలే ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్కి 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో ఓన్లీ శ్రీనగర్ కాలనీ వరకు మనకు ఖచ్చితంగా ఇక్కడ మంచి మార్జిన్ కనబడుతుంది. సో ఓవరాల్గా బీఆర్ఎస్కి ఇక్కడ 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సంటేజ్లో చిన్నదైనప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్జిన్ మనకు చూపించగలుగుతుంది. ఇది సోమాజిగూడ డివిజన్ పొజిషన్.